సింగరేణి ఎన్ఎఫ్టిడిసి క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. ఏంటి ఎన్ఎఫ్టిడిసి అంటే? నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ అంటాము. సో ఇది అలాగే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇవి రెండూ కలిసి ఒప్పందం చేసుకున్నాయి. ఏమని? ఇప్పుడు సింగరేణి కాలరీస్లో ఏవైతే ఓవర్ బర్డన్ డంప్స్ అన్నటువంటి ఉంటాయో ఆ డంప్స్ నుంచి మనం రేర్ ఎర్త్ మినరల్స్ని అలాగే ఇంకేమైనా లోహాల్ని వెలికి తీసామనుకోండి, సో దాన్ని ఎలక్ట్రానిక్స్లో వాడుకోవచ్చు, సెమీకండక్టర్ చిప్స్ తయారు చేయడంలో వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి ఇక్కడే మనం తయారు చేసుకోవటానికి ఉంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈ అరుదైనటువంటి భూలోహాలు రేర్ అర్త్ ఎలిమెంట్స్ అంటాము, అలాగే కీలక ఖనిజాల అన్వేషణ, వాటిని బయటికి తీయటం, వాటికి వాల్యూ అడిషన్ చేయటం, వీటన్నింటికి సంబంధించి ఈ ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. మరి ఈ సింగరేణి కాలరీస్ యొక్క మైనింగ్ ప్రాంతాల్లో అనుబంధ భౌగోళిక నిర్మాణాలు ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి డంప్స్లో ఈ యొక్క వెలికితీత అన్నటువంటిది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు, అలాగే వ్యూహాత్మకమైనటువంటి ఖనిజాలు కావచ్చు, అంటే స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ అనేసి పిలుస్తాం. సో వీటిలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులోనూ ఎక్కువగా చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో ఈ దిగుమతుల్ని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఆత్మనిర్భర్ భారత్ని మనం సాధించాలి అన్నా, అలాగే క్రిటికల్ మినరల్స్ స్ట్రాటజీ 2023కి మద్దతు ఇవ్వాలన్నా కూడా ఈ ఒప్పందం అన్నటువంటిది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది.